అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణమా. అతని మాటలకి కళ్ళు తెరిచి చూసి చెడిపోయిన ఆడదానితో పడుకుంటారా అర్జున్ సార్ అనింది. ఆమె మాటలకి పెద్దగా నవ్వుతున్నాడు అర్జున్. అతను అలా నవ్వుతుంటే సంయుక్త భయంతో నాకు మూడింది ఈరోజు వీడి చేతిలో అనుకుంటూ బెదురుగా చూస్తూ ఉంది అతన్ని. అర్జున్ లేచినవాడల్లా ఆమె మీదకి చేరి జుట్టు పట్టి ఆమె ఫేస్ని ఇంచు దూరంలో దగ్గరికి లాక్కొని, నువ్వు ఆడదానివి, నీకే సిగ్గు లేనప్పుడు నేను మగాడిని, నాకెందుకు సిగ్గుంటుంది అంటూ ఆమె ఇష్టంతో పని లేకుండా పూర్తిగా ఆమెను ఆక్రమించాడు. అతనిచ్చే నొప్పిని పంటి బిగువన పట్టి భరిస్తోంది సంయుక్త. గంట తర్వాత ఆమె మీద నుండి లేచి, నా ఈగోని హర్ట్ చేశావు. అసలు నీకు ఇప్పుడే నా ప్రతాపం చూపించాలి అనిపించలేదు. నీ మాటలతో నన్ను రెచ్చగొట్టావు. నువ్వు రెచ్చగొట్టినా కానీ నేను రియాక్ట్ అవ్వకపోతే నీకు డౌట్ వస్తుందిగా నేను మగాడిని కాదు అని. అయినా నువ్వు వర్జిన్ కాదు కదే. అయినా కానీ ఈ ఈ రెడ్ స్టెయిన్స్ ఏంటి అన్నాడు. బెడ్షీట్కి అంటిన బ్లడ్ మరకలను చూసి కన్నీళ్లతో అతన్ని చూస్తుందే కానీ నోరు మెదపట్లేదు సంయుక్త. చెప్పు అంటూ అరిచాడు. షటాప్ అంటూ ఆమె శక్తి మేర అరిచింది. షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయాడు అర్జున్. మొదటిసారి అలా కోపంగా చూస్తున్న సంయుక్తని చూసి, ఏంట్రా ఏంటి, రోజుకి 10 మందితో పడుకునే బజారు దానిలాగా కనిపిస్తున్నానా? అలా మాట్లాడుతున్నావు? నేను ఇంతవరకు ఎవరితో ఇంటిమేట్ అవ్వలేదు. కనీసం ఒక్క మగాన్ని కూడా కన్నెత్తి చూడలేదు. నా మనసులో తలవలేదు. అంత పవిత్రమైన నా కన్యత్వాన్ని బలవంతంగా నువ్వు దోచుకున్నదే కాకుండా వేశ్య అని ముద్ర వేశావు. ఏ ఆడదాన్నైనా, అది వేశ్య అయినా సరే, బజారుది అంటే చెప్పు తీసుకొని కొడుతుంది. కానీ నిన్ను అలా కొట్టలేదు. సంతోషించు. మీ ఫ్రెండ్ నా వల్ల చనిపోయాడు అంటే అది నా తప్ప? అసలెందుకు చనిపోయాడో కూడా నాకు తెలీదు. నాకు తెలియకుండా ప్రేమించాడు. నాకు తెలియకుండా సూసైడ్ చేసుకున్నాడు. వాడు నాకు చెప్పాలి కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. అలా చెప్పలేదు. దానికి నన్నేం చేయమంటావు? పూర్తిగా తెలుసుకోవా? నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు. అడిగేవారు ఎవరూ లేరనా? ఎలాగో నా జీవితం నాశనమైంది. బ్రతుకున్నా నేను శవంతో సమానం. బ్రతుకు మీద ఆశ కూడా చచ్చిపోయింది. నువ్వు చంపినా పెద్దగా ఫరక్ పడదు. నాకిష్టం లేకుండా నా మానాన్నే దోచేశావు. ఇక ఈ శరీరం ఎంత? గొంతు నిలిపితే చాలు ప్రాణం పోతుంది. మనసు లేని కాదు కాదు, మనసు, ఆత్మాభిమానం, నా ఉనికిని అన్నింటినీ చంపేశావు. ప్రాణం ఒక లెక్క, దీన్ని కూడా చంపేసేయి. నీకు నేనేం అడ్డు చెప్పను. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే నువ్వు నా మెడలో తాళి కట్టావో అప్పుడే నా శరీరం మీద పూర్తి హక్కు నీకు మాత్రమే ఉంది. చంపినా బ్రతికించిన అది నువ్వు మాత్రమే అని అరుస్తూ ఉంది. నిద్రలో ఉన్న అర్జున్ తల తిప్పి సంయుక్తని చూసి రెక్కపట్టి పైకి లేపి లాగిపెట్టి చెంపపై ఒకటిచ్చాడు. ఏంటే పిచ్చి కుక్కలా అలా అరుస్తున్నావు? మంచి నిద్రని డిస్టర్బ్ చేశావు ఇడియట్. నోరు మూసుకొని పడుకో. ఇంకోసారి అరిచావనుకో పీక పిసికి చంపేస్తా అన్నాడు బేస్ వాయస్లో. అదంతా కలనా అంటూ అప్పుడు ఆమె శరీరాన్ని చూసుకుంది. ఆమె ఒంటి మీద చీర అలాగే ఉంది. అర్జున్ ఆమెకు దూరంగా పడుకొని కనిపించాడు. అసలు రాత్రి ఏమైంది అని ఓసారి రీల్ వేసుకుంది. లోపలికొచ్చిన సంయుక్త అర్జున్ ఆమె పారిపోతుంటే పట్టుకొని బెడ్ మీదకి విసిరి ఆమె మీదకి చేరాడు. ఆమె నుదుటి మీద నుండి అరికాలు పాదం వరకు ఆమె నుండి వస్తున్న అరోమాని డీప్గా స్మెల్ చేసి, అదే అరుంధతి సినిమాలో పశుపతిలా గుండెల నిండా పీల్చుకొని ఆమె మీద అలాగే పడిపోయాడు. ఎక్కడ ఆమెను సొంతం చేసుకున్నాడో అనుకుని చెడిపోయిన ఆడదానితో ఎలా పడుకుంటావనింది. గట్టిగా అనలేదు, కాస్త చిన్నగా అనింది. అప్పటికే అర్జున్ నిద్రలోకి జారుకున్నాడు. సౌండ్ లేదని అతని జుట్టు పట్టి పైకి లేపి చూసింది. నిద్రపోతూ కనిపించాడు అర్జున్. అతను అలా పడుకునేసరికి బాగా బరువుగా అనిపిస్తోంది. పక్కన పడుకోబెట్టావాలని అనిపిస్తున్న 80 కేజెస్ ఎలా మోస్తుంది? కష్టంగా ఊపిరి పీల్చుకుంటూ ఆమె గుండెల మీద పడుకున్న అర్జున్ని చూసింది. అంత దగ్గరలో ఉన్న అతన్ని చూడగానే తెలియకుండానే ఆమె పెదవులు విచ్చుకున్నాయి. విశాలమైన నుదురు, ఒత్తైన కనుబొమ్మలు, చిరుతలాగా షార్పుగా ఉండే కళ్ళు ఎప్పుడూ కోపంగానే కనిపిస్తాయి. పడుకోవడం వల్ల కాస్త నార్మల్గా కనిపించాయి. లైట్ పింక్ కలర్లో ఉన్న లిప్స్, బంగారు వర్ణంలో ఉన్న మేనిఛాయ, కొటారు ముక్కు. చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు బాబు. కానీ అపార్థం ఎందుకు చేసుకుంటున్నాడు అర్థం కాలేదు.
నిజం తెలుసుకోకుండా ఆమె మీదకి ఎందుకు విరుచుకుపడుతున్నాడో అర్థం కావట్లేదు. ఒక వ్యక్తిని చెప్పుడు మాటలు పట్టుకొని అలా బాధ పెట్టడం తప్పు. నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. ఎవరు ఏం చెప్పారో ఏంటో, ఎలా చెప్పారో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా వీళ్ళ ఫ్రెండ్ చనిపోయినందుకే నన్ను అపార్థం చేసుకుంటున్నాడా? ఆ విషయం నాకు తెలీదు అని చెప్పాలి. నేను నిర్దోషిని అని తెలియాలి. ఎలా చెప్పాలి? నా భర్తని ఎలా మార్చుకోవాలి? అంటూ అంత దగ్గరలో ఉన్న అర్జున్ని ముద్దు పెట్టుకోకుండా ఉండలేకపోయింది సంయుక్త. ఎందుకంటే ప్రాణంగా ప్రేమించిందిగా. అందుకే అతడు అంత టార్చర్ చేస్తున్నా ఇష్టంగా భరిస్తుందే కానీ అతన్ని ప్రతిఘటించట్లేదు. ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వాళ్ళు కష్టపెట్టినా ఇష్టంగానే భరిస్తాం. నిజం తెలుసుకున్న నాడు అంతకంటే ప్రేమగా చూసుకుంటారు అని అతని బుగ్గల మీద పెదవులు తాకిస్తూ అతడి వీపుపై చేతులు వేసి ఇష్టంగా హత్తుకొని కళ్ళు మూసుకుంది. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన సంయుక్త ఒక్కసారిగా అలా పీడకలపడి లేచేసరికి ఎప్పుడు ఆమె పక్కన చేరాడో తెలీదు అర్జున్. కలలో అరుస్తున్న సంయుక్తని లాగిపెట్టి ఒక్కటిచ్చాడు. ఉలిక్కిపడి బెదురు చూపులు చూస్తూ ఉంది. ఏయ్, ఏంటే పిచ్చిదానిలా అలా అరిచావు? పిచ్చిగాని పట్టిందా? లేక నిద్రలేచి అరిచే అలవాటుందా? ఇంకా నయం, నా పీక పట్టి చంపేయలేదు. నాకు దూరంగా పడుకో అంటూ కసిరాడు. ఇప్పుడు నేను చేస్తున్నదేంటి అని గునిగింది. ఏంటి అన్నాడు. ఏం లేదు, ఇప్పుడు నేను కూడా మీకు దూరంగానే పడుకున్నాను కదా, అదే అంటున్నాను అనింది. ఇవే ఎక్స్ట్రాలు తగ్గించుకుంటే మంచిది. నా ముందు నోరు లేచిందనుకో వాయగొడతా. మూసుకొని అటువైపు తిరిగి పడుకో. ఎక్స్పోజ్ చేసి నన్ను టెంప్ట్ చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. అర్థమైందిగా? అందరిలా నీ అందానికి దాసోహమయ్యేవాడిని కాదు. ఈ అర్జున్ గుండె రాక్. ఎలాంటి వాటినైనా తట్టుకునే శక్తి నాకుంటుంది. అర్థమైందిగా? పడుకో అనగానే టక్కున చీర సర్దుకొని అటువైపు తిరిగి పడుకుంది సంయుక్త. అవును, నా ఒంటి మీదకి ఈ చీర ఎప్పుడొచ్చిందబ్బా? ఏంటి పడుకోమ్మంటే అలా ఆలోచిస్తున్నావు అనగానే చీర పట్టుకొని నా ఒంటి మీద చీర లేదు కదా అనింది చిన్నగా. హా, ఏం చెబుతాంలే, తమరు వితౌట్ శారీలో బజ్జున్నారుగా, చూడలేక చస్తున్నానని చచ్చినట్లు నేనే చీర కట్టాను. చాలా బాగా కట్టారు అనింది చిన్నగా. హా, బాగానే కట్టాను, కానీ కట్టడానికి ఎంత చచ్చానో తెలుసా? మీకు చీర కట్టడం వచ్చా? నేను చేసేది ఫ్యాషన్ డిజైనింగ్, రాకుండా ఎలా ఉంటుంది అన్నాడు అర్జున్. ఇక మాట్లాడలేదు సంయుక్త. మరి చీర కట్టడానికి ఎందుకంత కష్టపడ్డారు? ఆల్రెడీ మీకు కట్టడం వచ్చు కదా. వామ్మో, నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను? ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ వేశాను, మళ్ళీ ఏం చేస్తాడో ఏంటో అని మనసులో ఇన్నర్ వేసుకొని బెదురుగా చూసింది. అర్జున్ దగ్గరికి వచ్చి చీర కట్టడం గురించి కాదులే చచ్చింది, మరెందుకు అనింది అమాయకపు పక్షి. నువ్వు ఇలాగే నన్ను అడిగి విసిగించావనుకో, కట్టిన చీరని తీసిపడేసి చీరలేని బాడీని ఏం చేస్తానో నాకే తెలీదు. మూసుకొని అటువైపు తిరిగి పడుకో అన్నాడు కోపంగా. టక్కున తిరిగింది సంయుక్త. అర్జున్ కూడా కళ్ళు మూసుకున్నాడు కానీ నిద్ర పట్టట్లేదు. ఆమెకు చీర కడుతున్నప్పుడు ఆమె అందాలు అతడి చేతికి తగులుతున్న దృశ్యాలే పదే పదే కళ్ళ ముందు తిరుగుతుంటే అసలు నిద్రే పట్టట్లేదు. అతనికి ఎంత చూడకూడదు అనుకున్నా తల తిప్పి సంయుక్తని చూశాడు. అర్జున్ పడుకున్న యాంగిల్ అతనికి పిచ్చెక్కిస్తుంటే ఆమె నడుముని తాకాలని బ్రెయిన్ పోరు పెడుతుంటే ఆమె నడుం దగ్గర వరకు వచ్చిన చేతిని కష్టంగా వెనక్కి లాక్కొని అటువైపు తిరిగి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. గతం ఒక్కసారిగా కళ్ళ ముందు మెదలగానే ఆమె మీద కోపం పెరిగిపోయి ఆమె చిట్టి నడుముని అతడి రాడ్ లాంటి హ్యాండ్స్లో మళ్ళీ నలిగిపోయింది. హా అంటూ కెవ్వున కేక పెట్టింది సంయుక్త. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.